Hi, welcome to Law Prapancham. Class 16 of Hindu Marriage Act 1955. In this video, we are going to discuss about Section 26 and 27. Section 26 is Custody of Children. One of the very important sections of this act. ఈ యాక్ట్కి సంబంధించి ఏదైనా ప్రొసీడింగ్స్లో కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ ఎవరికి ఇవ్వాలి, వాళ్ళ పిల్లల్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి పెంచాలి అనేది ఈ సెక్షన్ ద్వారా డిసైడ్ చేయొచ్చు కోర్టు. కస్టడీ అనేది వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఎవరికైనా ఇవ్వచ్చండి వారి పిల్లల్ని. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 5 years లోపల ఉన్న పిల్లల్ని మదర్ దగ్గర ఉంచి పెంచడానికి మాత్రమే అవకాశం ఉంటుంది కోర్టుకి. వారి పిల్లలు కనుక 12 ఏళ్ళు లేదా అంతకన్నా ఎబో ఉన్నారనుకోండి, అప్పుడు ఆ పిల్లల్ని అడుగుతుంది కోర్టు మీరు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారు అని. పిల్లలు కనుక ఫాదర్ దగ్గర కానీ మదర్ దగ్గర కానీ ఉంటామని చెప్తే అప్పుడు కోర్టు వారి ఇన్కమ్ని, ఎర్నింగ్స్ని, ఫైనాన్షియల్ స్టేటస్ని, వారి ప్రాపర్టీని ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి అప్పుడు ఆ పిల్లలు సెలెక్ట్ చేసుకున్న పేరెంట్ దగ్గర వాళ్ళని ఉంచడానికి చూస్తుంది. కొన్ని కండిషన్స్ అండ్ సిచ్యువేషన్స్ని బట్టి కోర్టు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కాకుండా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర లేదా గార్డియన్ని పెట్టి వాళ్ళ దగ్గర ఉంచేదానికి కూడా అవకాశం ఉంటుంది. కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ కోసం పిటిషన్ పెట్టుకున్న డేట్ దగ్గర నుంచి 60 రోజుల లోపల 60 days లోపల దీనికి సంబంధించిన డెసిషన్ అయితే కోర్టు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డిగ్రీ కానీ ఇంటరిమ్ ఆర్డర్స్ కానీ కోర్టు ఇస్తుంది. బట్ లేటర్ టైమ్స్ ఇట్ మే వ్యారీ, రివోక్ ఆర్ సస్పెండ్ బై ద కోర్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. అండ్ దెన్ సెక్షన్ 27 డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ దిస్ యాక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే వారి పెళ్ళయ్యే టైంకి ఏదైతే ప్రాపర్టీ ఉందో జాయింట్ గా లైక్ గోల్డ్ కానీ మెటల్ కానీ ప్రాపర్టీ, ల్యాండ్, ఈల్డ్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా, వెహికల్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ మేనర్ లో కోర్టు అయితే డిస్పోజ్ చేస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ కి. అయితే పిటిషన్ పెట్టుకున్న తర్వాత దీనికి సంబంధించి డిగ్రీ అనేది పాస్ చేయడం జరుగుద్ది కోర్టు, ఎవరికి ఎంత ప్రాపర్టీ ఇస్తున్నాము అని. అండ్ దట్స్ ఆల్ అబౌట్ సెక్షన్ 26 and 27. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓర్పు కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.